టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు సినిమాలతో బిజీగా ఉంటూనే రాజకీయాలతో బిజీగా మారాలని చూస్తున్నారంటూ కొన్ని రకాల వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇటీవలే ఢిల్లీలో ఆయన పర్యటించారు. కిషన్ రెడ్డి ఇంటి దగ్గర సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఆయన ప్రధాని మోడీ గారితో సన్నిహితంగా మెలిగారు. దీంతో మెగాస్టార్ చిరంజీవి గారు బీజేపీ పార్టీలో చేరి కేంద్ర మంత్రి పదవిని ఆశిస్తారని చాలామంది అనుకుంటున్న విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా ఎటువంటి అధికార ప్రకటన వెలువడలేదు. దీంతో ఈ న్యూస్ ఇప్పటికీ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి కోసం రంగంలోకి దిగుతున్నారట కేంద్ర మంత్రి అమిత్ షా. తెలుగు రాష్ట్ర రాజకీయాలు ఇది ఒక సంచలనమని తెలుస్తోంది. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరియు తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు యంగ్ హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలతో దూసుకెళ్తూ ఉన్నారు. వాల్తెరె వీరయ్యతో మంచి హిట్ అందుకున్న ఆయన బోలా శంకర్, ఆచార్య సినిమాలతో రాష్ట్రం మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత తీసే సినిమాలన్నీ ఆలోచించి తీస్తున్నారు ఆయన. ప్రస్తుతం తన కెరీర్లోనే 150 సినిమా అయిన విశ్వంబర సినిమాతో మనం ముందుకు రాబోతున్నారు. మొదటగా సంక్రాంతికి వస్తుందనుకున్న ఈ సినిమా పోస్ట్ పోన్ అయింది. ప్రస్తుతం ఈ సినిమా సమ్మర్కి రెడీ చేసే ఆలోచనలో ఉన్నారట డైరెక్టర్ వశిష్ఠ. ప్రస్తుతం ఈ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా ఈ సినిమా రిలీజ్ డేట్ని అధికారంగా ప్రకటించనున్నారు.